ఫెయిల్ కాలేనని తెలిస్తే ఏం చేస్తావు? ఈ ప్రశ్న తరచుగా నా మనస్సును తాకింది, మరియు నేను మీకు చెప్పగలను, దాని సమాధానం మనం అనుకున్నంత సులభం కాదు. మన దైనందిన జీవితంలో మనం నిరంతరం భయంతో, వైఫల్యం యొక్క అవకాశంతో వెనుకడుగు వేస్తున్నాము. కానీ ఇప్పుడు ఆ భయం లేకపోతే ఎలా? మార్గం సుస్పష్టమై విజయం గ్యారంటీ అయితే ఎలా? అప్పుడు మీరు ఏమి చేస్తారు? నేను ఈ జీవితంలో సుదీర్ఘ మార్గంలో నడిచాను. నాకు అనేక పాఠాలు నేర్పిన మార్గం, వాటిలో కొన్ని కష్టమైనవి, మరికొన్ని లోతైనవి. కానీ నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలలో ఒకటి, ఓటమి భయం నిజమైన ఎదుగుదలకు అతిపెద్ద అడ్డంకి. నా జర్నీకి సంబంధించిన ఓ కథను మీతో పంచుకుంటాను. నేను మొట్టమొదట సన్యాసిగా మారినప్పుడు నాకు సందేహం నిండింది. నేను నిజంగా ఈ మార్గంలో జీవించగలనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను ఫెయిల్ అయితే ఓటమి భయం నన్ను కబళించింది. కానీ లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు నా మనస్సులో ఏదో మార్పు ప్రారంభమైంది. నిజమైన వైఫల్యం పతనంలో కాదు, పైకి ఎదగడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఒకరోజు ఒక పెద్ద సన్యాసి నాతో ఒక విషయం చెప్పాడు. అది అన్నింటినీ మార్చింది. ఫెయిల్యూర్ అనేది విజయానికి వ్యతిరేకం కాదు, ఇది విజయంలో ఒక భాగం అని అన్నారు. ఆ సింపుల్ వాక్యం నా కళ్ళు తెరిచింది. వైఫల్యం దాని యొక్క అన్ని రూపాల్లో భయపడవలసిన విషయం కాదని నేను గ్రహించాను. అది ఒక గురువు, మార్గదర్శి, ప్రయాణంలో అవసరమైన భాగం. అయితే ఫలితం అనిశ్చితంగా ఉన్నప్పటికీ మొదటి అడుగు వేయడానికి, ముందుకు సాగడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇది భావిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, నేను ఫెయిల్ కాలేనని తెలిస్తే నేను ఏమి చేస్తాను? నేను సంకోచం లేకుండా, వెనక్కి తగ్గకుండా జీవించడానికి ఎంచుకుంటాను. తెలియనిదాన్ని నేను ఓపెన్ హార్ట్తో స్వీకరిస్తాను, మరియు ప్రతి దశ, అది విజయానికి లేదా వైఫల్యానికి దారితీసిన అభ్యసన ప్రక్రియలో ఒక భాగమని నమ్ముతాను. నేను రిస్క్ తీసుకుంటాను. నేను ఇంకా పెద్ద కలలు కనేదాన్ని. ఫలితం నేను ఆశించిన విధంగా లేకపోయినా ఆ ప్రయత్నమే విజయవంతమైందని తెలుసుకుని కరుణతో, ధైర్యంగా వ్యవహరిస్తాను. ఇది ప్రతికూలంగా అనిపించవచ్చని నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు మనం నిజంగా ఎవరో తెలుసుకోవడానికి విఫలమవ్వాల్సి ఉంటుంది. ఆలోచించండి, మీరు విఫలం కాలేరని మీకు తెలిస్తే మీరు ఎదగలేరు. మనం అనుకున్నదానికి మించి మనల్ని మనం సాగదీసే ప్రక్రియ ద్వారా ఎదుగుదల వస్తుంది. కానీ ఇక్కడ రహస్యం ఏమిటంటే, ఆ వైఫల్యం బుద్ధిపూర్వక ప్రదేశం నుండి చూసినప్పుడు ప్రతికూల విషయం కాదు. ప్రతిబింబించడానికి, నేర్చుకోవడానికి మరియు సర్దుబాటు చేయడానికి ఇది ఒక అవకాశం. మీరు ఫెయిల్ కాలేరని తెలిస్తే మీరు ఏమి చేస్తారు? మీ నిర్ణయాలతో మీరు ధైర్యంగా ఉంటారా? మిమ్మల్ని మీరు రెండోసారి ఊహించుకోకుండా మీ కలలను సాకారం చేసుకుంటారా? ఇంతకాలం మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన ఆందోళనను వదిలేస్తారా? ఒక క్షణం ఆగి ఆలోచించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు నిజంగా సృష్టించాలని, అనుభవించాలని లేదా అవ్వాలని కోరుకుంటున్నారు. మరి మీ దారికి అడ్డుగా నిలిచిన భయం ఏమిటి? చాలాసార్లు ఇది ఓటమి భయం కాదు, కానీ ఇతరులు ఏమనుకుంటారో అనే భయం లేదా నిరాశ భయం. అయితే ఈ భయాలు కూడా తొలగిపోతాయి. మీరు భయం లేకుండా జీవిస్తున్నారని ఒక్క క్షణం ఊహించుకోండి. ఏం చేసినా నేర్చుకుని ఎదుగుతారనే పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడాన్ని ఊహించుకోండి. మీరు వాయిదా వేస్తున్న ఆ ప్రాజెక్టు వైపు అడుగులు వేస్తారా? మీరు ప్రేమించే వ్యక్తులతో మీ నిజం చెబుతారా? ఓపెన్ హార్ట్తో అజ్ఞాతంలోకి అడుగు పెడతారా? నేను మీకు ఒక విషయం చెప్పగలను, నిజమైన శాంతి పరిపూర్ణతలో కాదు, కానీ పని చేయడానికి, విఫలం కావడానికి మరియు తిరిగి లేవడానికి సుముఖతలో కనిపిస్తుంది. అన్నీ అశాశ్వతమైనవేనని బుద్ధుని జ్ఞానం మనకు బోధిస్తుంది. అంటే మన భయాలు, సందేహాలు కూడా తీరడం లేదు. మనం వాటిని దాటి చూడటానికి సిద్ధంగా ఉంటే అవి కూడా పాస్ అవుతాయి. ఫెయిల్ కాలేరని తెలిస్తే ఏం చేస్తారనేది ప్రశ్న కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు?
మీకు అవసరమైన ప్రతిదీ మీలో ఇప్పటికే ఉంది. బలం, జ్ఞానం, ధైర్యమన్నీ లోపలే ఉన్నాయి. ఓటమి భయం వదిలినప్పుడే మన నిజమైన సామర్థ్యాన్ని చూడగలం. కాబట్టి నేను మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నాను. ఈ రోజే మొదటి అడుగు వేయండి. మీరు విఫలం కాలేరని మీకు తెలుసు కాబట్టి కాదు, కానీ వైఫల్యం ప్రక్రియలో ఒక భాగం మాత్రమే అని మీకు తెలుసు, మరియు మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ సాధించగలరు. ఈ ప్రతిబింబ ప్రయాణంలో నాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ధైర్యంతో, శాంతితో, అవకాశాలతో నిండిన హృదయంతో ముందుకు సాగాలి.